సరైన సౌకర్యాలు కల్పించాలని మరి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక మీరు ఆశీర్వదిస్తే ఢిల్లీని ఢీ కొడతానని, వయసు ఓపిక ఉంది, కేంద్రాన్ని నిలదీస్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు అన్యాయం చేస్తున్న నరేంద్ర మోడీ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదన్నారు. నర్సంపేట సభలో గర్జించారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను బండకేసి కొట్టారు. త్వరలోనే 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తానన్నారు. మార్చి 31 కల్లా వరంగల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారు. మనకి తెలుసు సీఎం రేవంత్ రెడ్డి తాను చెప్పారు అంటే ఆ చెప్పిన పని ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఇప్పుడు మనం చూడొచ్చు, ఈయనలో కూడా ఒక 2 కోణాలు చూడొచ్చు. గౌరవ ప్రధానమంత్రిని గ్లోబల్ సమ్మిట్కి పిలిచారు. ఆయన ఒక ప్రధానిగా, ఆయన ఒక ప్రధాని సీటుకి గౌరవించి ఆయన్ని పిలవటం జరిగింది. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని ఇవ్వడంలో కేంద్రం ఎప్పుడైతే జాప్యం చేస్తుందో దాన్ని నిరభ్యంతరంగా తన గొంతును వినిపిస్తూ మరి కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు అని చెప్పిన గట్స్ ఒక రకంగా సీఎం రేవంత్ రెడ్డికి ఉన్నాయంటలో ఎటువంటి అతిశయక్తి లేదు. ఎందుకంటే పెట్టుకుంటే ఒక్కొక్కళ్ళు అందరూ కూడా డైరెక్ట్గా గొడవ పెట్టుకుంటారు. గతంలో సీఎం కేసీఆర్ను చూసాం, మాజీ సీఎం కేసీఆర్ను చూసాం. ఆయన కేంద్రంతో అంత సఖ్యతగా లేరు. సఖ్యతగా లేకపోవడం వలన కనీసం కేంద్రం దగ్గర నుంచి కొన్ని నిధులు తెచ్చుకోలేని పరిస్థితి. ఈ రోజున సీఎం రేవంత్ రెడ్డి కొన్ని తెచ్చుకున్నారు, కానీ పరిపూర్ణంగా ఇంకా రావాల్సిన దానికి ఉంది. కాబట్టి ఇప్పటికి కూడా సీఎం రేవంత్ రెడ్డి అనేక సార్లు పలుమార్లు చెప్తున్నారు, కేంద్రంతో లొల్లి పెట్టుకోకూడదు, కేంద్రంతో లొల్లి పెట్టుకోకుండా మనకి రావాల్సిన నిధులు వాటాని మరి మన డిమాండ్ ద్వారా తెచ్చుకోవాలని చెప్పి ఈయన అందుకే చెప్తూ ఉంటారు. ఆ రకంగా మరి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను బండగేసి కొట్టారని కూడా మరి ఘాటుగా మాట్లాడుతూ అయితే జరిగింది. త్వరలోనే 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తామని, మార్చి 31 కల్లా వరంగల్ ఎయిర్పోర్ట్ పనులు అభివృద్ధి ప్రారంభిస్తామని చెప్పి నిన్న వరంగల్ జిల్లా సభలో ఆయన మాట్లాడటం జరిగింది. ఆదిలాబాద్లో కూడా ఎయిర్ బస్సులు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా మరి వరంగల్లో కూడా మార్చి 31 కల్లా ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఒక్కసారి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇస్తే మరి 100% చేస్తారని ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నమ్ముతున్నారు. జోగు రామన్న నీ రాసలీల సీడీ పార్సెల్ పంపాలా అని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సంచలనమైన కామెంట్స్ చేశారు. కేసీఆర్ సంతోష్ దగ్గర నీ సీడీలో ఉన్న విషయం మర్చిపోయావా అని చెప్పారు. మరి ఏమంటారు, పాయల్ శంకర్ గారు అయితే కౌంటర్ అయితే ఇచ్చారు. మరి జోగురామన్న ఎలా రియాక్ట్ అవుతారో మనమైతే చూడాలి. మరి ఇప్పటికీ కూడా చాలామంది చెప్తారు ఇద్దరే దొందే ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఒకరికొకరు ఫైటింగ్ చేసుకుంటున్నట్టుగా యాక్టింగ్ చేసి ఇద్దరు ఒకరికొకరు సహకరించుకుంటారు. అలా సహకరించుకునే విధానంతోనే అక్కడ కాంగ్రెస్ పార్టీకి కావాలని దెబ్బ పడింది ఆ రోజు టైంలో అని ఇప్పటికీ కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. మరి వీళ్ళిద్దరి డ్రామా ఎంతవరకు ఉంటుంది అనేది మనం చూడాల్సి ఉంది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అయితే ఆదిలాబాద్లో మరి పాయల్ శంకర్కి చెక్ పెట్టే అవకాశం అయితే స్పష్టంగా అయితే కనబడుతుంది. ఇక నా కొడుకైనా తప్పు చేస్తే శిక్ష తప్పదని రావుగా కన్స్ట్రక్షన్పై కేసుపై మంత్రి పొంగులేటి స్పందించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసును ఆపే ఉద్దేశం లేదని ఆయన తెలియజేశారు. తప్పు చేస్తే తన కుమారుడికైనా శిక్ష అర్హుడేనని, చట్టం ముందు అందరూ సమానమేనని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారని కూడా ఇందులో ప్రచురించడం జరిగింది. ఇక అఖండ 2కు చుక్కలు చూపించిన ఎరోస్ ఆఖరి నిమిషంలో సినిమా విడుదలకు బ్రేక్. రంగంలోకి బాలయ్య, బోయపాటి. ఈ నెల 12న లేదా 25న రిలీజ్ అయ్యే అవకాశం. బాలయ్యపై కుట్ర జరిగిందని అభిమానులైతే ఫైర్ అవుతున్నారు. దీనిలో మనకైతే ఒకటి స్పష్టంగా కనబడుతుంది, కుట్ర జరిగింది అనే మాట పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే కుట్ర జరగాల్సిన అవసరం సినిమా ఇండస్ట్రీలో ఇంకో ఎవరు బాలయ్య బాబు గారిని కాదన్న సినిమా ఇండస్ట్రీలో ఎవరన్నా ఉంటారా? అసలు బాలయ్య బాబు గారి రేంజ్ ఏంటి? ఆయన రేంజ్కి టాలీవుడ్లో కానీ ఏదన్నా కుట్ర జరిగే అవకాశం ఉంటుందా? అదేమి కాదు. ఇది కేవలం ఒక మరి ఫైనాన్షియల్కి సంబంధించిన ఇష్యూగా ఎరోస్ సంస్థకి మరి 14 రీల్స్ సంస్థ కొన్ని దగ్గర 25 కోట్ల రూపాయలు వాళ్ళు చెల్లించాల్సి ఉంది 2009 నుంచి. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళు చెల్లించలేదు. అవి వడ్డీతో కలిపి దాదాపు 52 కోట్ల పైచెలకు అయింది. కోర్టు కూడా దాన్ని వాళ్ళు పే